కళ్యాణ వైభోగం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. పెళ్లి మండపంలో భాజా భజంత్రీలు మోగుతున్న వేళ, వేద మంత్రాలు ప్రతిధ్వనిస్తున్న సమయంలో అభి శశి మెళ్ళో తాళి కట్టబోయే ఆరక్షణం ముందు చెప్పాలి. అప్పుడు కూడా పెళ్లే కదా మేడం ఆగిపోతుంది. పెళ్లి ఆపడం నా ఉద్దేశమే కాదు నాగభూషణం. అంతమంది బంధువుల ముందు, వచ్చిన అతిథుల ముందు, ఆ పెళ్లిని టీవీలో చూస్తున్న వేలాది జనాల ముందు సూర్యదేవర కుటుంబానికి శాపం ఉందని, ఆ శాపంతో 5 కోడళ్ళు అసురులు బాసారని, 6వ కోడలు బలి కాబోతోందని తెలిస్తే ఎలా ఉంటుంది? అందరూ ఆ ఫ్యామిలీని క్రిమినల్స్ లా చూస్తారు. భ్రమరంభ, కల్పన కృంగిపోతారు. శాపం కోడలికి కాదు ఆడపడుచుకి అని అసలు నిజం చెప్పలేని ఈ అభి కుమిలిపోతాడు. పీటలపై పెళ్లి ఆగినందుకు శశి చచ్చిపోతుంది. చాణుక్య ఫ్యామిలీపై పగబట్టి దివ్యని వదిలేస్తాడు. అది అవమానంగా భావించి ఆ ఫ్యామిలీలో ఒక్క మీరెక్కడ ఉండాల్సిన వారు కాదు, ఎక్కడో ఉండాలి. బతుకున్న వాళ్ళకి చావుని, చచ్చిన వాళ్ళకి నరకాన్ని చూపించబోతున్నారంటే మీరు మామూలు కాదు మేడం. పైకి లే నాగభూషణం. నేను చెప్పింది కొంతే. జరిగేది చూస్తే మామూలుగా ఉండదు. మండపంలో పెళ్లి కోసం వెయిటింగ్. కళ్యాణ వైభోగం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.